దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మీన రాశి వారి జాతకులు మే మాసంలో 4వ తేదీ అనగా మనకి ఆదివారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఆలకించండి. వీరితో ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. ఎందుకు, ఏమిటి, ఇలా ఎందుకు జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజు వీరు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. జాగ్రత్తగా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం. చాలా కాలం నుండి మీరు క్లోజ్ గా ఉంటున్న ఒక ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ కట్ అయ్యే అవకాశం ఉంది. అనవసరమైన గొడవల్లోకి వారి కారణంగా తలదూరుస్తారు. పెద్ద సమస్యలోకి నెట్టబడతారు. మానసికంగా కృంగతీసే అంశమండి. వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో సమస్యల్లో చిక్కుకోవడం ద్వారా వారితో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ మంచి చెడు అన్ని బేరీజ్ వేసుకుని పూర్వాపరాలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజున దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం పెంచుకునే అవకాశం ఉందండి. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, కొత్తగా వచ్చిన వ్యక్తులతో కావచ్చు, పరిచయాన్ని అయితే పెంచుకుంటారు. కొంతమంది బయటకు వెళ్లేవారు, అలాగే మరికొంతమంది దూర ప్రయాణాలు చేసేవారు నూతన వ్యక్తితో పరిచయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రధాన భూమికను అయితే పోషించబోతున్నారు. వారి వల్ల మీరు చాలా రకాల మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారని చెప్పాలి. అలాగే ఈ రాశి జాతకం ప్రకారం ఎవరైనా చాలా కాలంగా ఒక నిందను మోస్తూ ఉంటే గనక చెయ్యని తప్పుకు నిందను భరించాల్సి వచ్చింది. చాలా కాలంగా మోస్తూనే ఉన్నారు. బంధువులు, మిత్రులు, పరిచయస్కులు కావచ్చు, ఒక పుకారు అయితే పుట్టించబడింది. ఆ నింద నిజం కాదంటూ నిరూపించే ఆ యొక్క సాక్ష్యాధారాలు లేక మానసికంగా ఇప్పటి వరకు కృంగిపోయారు. ఈ రోజు దినఫలాల ప్రకారం జరిగే ఒక సంఘటన నిజం కాదంటూ ఆ యొక్క నిందను మీరు ఏ తప్పు చేయలేదంటూ పుకార్లు మటుమాయమయ్యే అవకాశం ఉంది. ఎవరైతే పుకారు పుట్టించారో, తప్పుగా ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకున్నారో వారంతా రియలైజ్ అవుతారు. కాల్ చేసి కానీ నేరుగా ఎదురుపడి కానీ విషయాన్ని చెప్తారు. ఇది చాలా ఆనందాన్ని కలిగించే అంశమండి. వారు మీతో ఇలా చెప్పడం మీరు చాలా వరకు కూడాను భారాన్ని దించుకున్నట్లు అవుతుంది. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన ఆనందాన్ని ప్రసాదించిపోతుంది. జాతకం ప్రకారం చూస్తే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. కొంతమంది ఆ యొక్క అవకాశాన్ని మీరు చేజిక్కించుకోనివ్వకుండా అడ్డుపడవచ్చు. వారి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. ఖచ్చితంగా మంచి స్టేజ్లోకి వెళ్తారు మీరు. అవకాశాన్ని చేజేతులారా జార విడుచుకునే ప్రయత్నాలు చేసేలా కొంతమంది కనిపిస్తున్నారు. శత్రువుల విషయంలో జాగ్రత్త. ఎటువంటి నిర్ణయమైనా పొరపాటుగా తీసుకోవద్దు. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. కుటుంబంతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. అయితే తగిన జాగ్రత్తలు ఈ రోజు తీసుకోండి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసం కూడా కనిపిస్తోంది. అలాగే చాలా అవసరం మీకు జాగ్రత్తగా ఉండడం. ప్రయాణం చేసే విషయంలో, దూర ప్రయాణాల విషయంలో తగిన అప్రమత్తత అవసరము. ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బు లేక, పూనుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఒక వ్యక్తి రీత్యా మంచి సలహా కానీ, డబ్బు సమకూర్చుకునే ఒక మార్గం కానీ తెలుసుకోబోతున్నారు. దాని ఆచరణలో ఈ యొక్క సమయం అంతా కూడా ఈ రోజున బిజీగా గడిచిపోతుంది. ఈ రోజున నిత్యం శివారాధనలో నిమగ్నం అవ్వండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.